గొర్రెలకి ముందు పోతాడు ఆయన. ఒకవేళ నువ్వు దేవుని గొర్రెవనుకో, నువ్వు అడుగు బయట పెట్టినా, అడుగు వెనకాల పెట్టినా, ఇంటికి పోయినా బయటికి పోయినా ఆయన నీ ముందు వస్తాడు. కొన్ని గొర్రెలకి గుడ్డుతనం ఉంటుంది, కొన్ని గొర్రెలకి గొడ్డుతనం ఉంటుంది, కొన్ని గొర్రెలకి తిండిపోతనం ఉంటుంది, కొన్ని గొర్రెలకి నిద్ర మధ్య ఎక్కువ ఉంటుంది, కొన్ని గొర్రెలకి బయట పెత్తనాలు చేసే పెత్తనం ఉంటుంది, కొన్ని గొర్రెలకి మన కాపరి కంటే వేరే కాపరి యమ సూపర్ అని ఆ గర్వము లోపల దూరి ప్రేరేపణ కలిగించింది. ఇవన్నీ పతనంలో తీసుకుపోతాయి. అన్యజనుల స్వరాన్ని అవి ఎంత మాత్రమును వినవు. ఈరోజు ఒక్కసారి నీ ఆలోచన, నీ దృష్టి, నీ విధిని, నీ విధానాన్ని కనుక తెలుసుకోగలిగితే సర్వశక్తి కలిగిన దేవుని స్వరాన్ని నేను వింటున్నావా? సార్వభౌముడైన దేవుని ఆలోచన నువ్వు తీసుకొని నడుస్తున్నావా? నీకు నచ్చిన చోటకల్లా పోవటం, నీకు ఇష్టం వచ్చిందల్లా తింటాం, నీకు ఇష్టం వచ్చినతో తిరగటం, నీకు ఇష్టం వచ్చిన అమ్మాయిని చూడటం, నీకు ఇష్టం వచ్చిన సినిమాలు చూడటం, నీకు వచ్చిన సీరియల్ చూడటం, సెక్స్లో పాడటం, యెహోవా నీ నామము అని పాడటం. నామము గొప్పదే, దేవుడు గొప్పోడే. నీవే ఆయన పాడే పాటకి నీ బ్రతుక్కి ఎటువంటి పొంతన ఉండదు.